అలా బయటకు వెళ్తుంటే ఈ మ్యాంగో చెల్లి అయితే కనిపించింది. వీళ్ళైతే దీని ప్రాసెస్ అంతా చేస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అయితే లోపలికైతే వెళ్ళా. వీళ్ళు డైలీ 6 to 7 టైమ్స్ అయితే వేసిన దాని మీదే వేస్తూ ఉంటారంట. ఇందులో 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటైతే పంచదారతో చేస్తారట, ఇంకొకటైతే బెల్లంతో చేస్తారట. ఇంత ఎండలో వాళ్ళు చేస్తున్నారంటే చాలా గ్రేటే. నేనైతే ఈ వీడియో తీసుకున్నంతసేపు ఎండను తట్టుకోలేకపోయా. కానీ వాళ్ళైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలోనే చేస్తూనే ఉన్నారు. ఇలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఒక లైక్ ఇచ్చినా తప్పులేదు. మ్యాంగోని ఇష్టపడే వాళ్ళు సంవత్సరం అంతా తినలేరు. అది ఓన్లీ ఎండాకాలం అయితే తినగలరు. కానీ సంవత్సరం అంతా తినగలము అంటే ఇలా మ్యాంగో ఫ్లేవర్తో చేసిన ఏదైనా తినచ్చు. ఇలా ఈ మ్యాంగో జెల్లీస్ని కూడా తినచ్చు. ఈ జెల్లీ అంటే ఏం కాదు, దీన్ని తాండ్రి అంటారు. వీళ్ళైతే చాలా కష్టపడి అయితే చేస్తున్నారు. దీని కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఈ బెల్లాన్ని అంతా కోరాలి. ఆ కోరి ఒక పెద్ద దాంట్లో అయితే వేశారు. ఇక్కడ చూసారా ఎంత ఉన్నాయో స్టాక్. తర్వాత దాని అంతా కరగపెట్టి తర్వాత అందులో మ్యాంగో జ్యూస్ అయితే వేస్ట్ చేశారు. ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితేనే ఉంటాయి ఇందులో. నేనైతే కలుపుదాం ట్రై చేశాను కానీ అయితే సెట్ అవ్వలేదు. నెక్స్ట్ దీన్ని చూసారా ఎంత దలసరిగా ఉందో. ఎన్ని లేయర్స్ వస్తే అది అంత దలసరిగా ఉంటుంది. ఆ ఎండకైతే అది చాలా బాగా ఎండింది, అందుకే వేడి కాలిపోయింది. వాళ్ళైతే వాటిని చాలా రోజులు వేస్తారు. డైలీ అయితే 6 to 7 టైమ్స్ అయితే లేయర్స్ వేస్తారంట. ఎన్ని లేయర్స్ వేస్తే అది అంత దలసరిగా వస్తుందో చూడండి. ఇదైతే బెల్లంది. ఈ బెల్లం తాండ్ర అయితే టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ బెల్లం వల్ల ఐరన్ అయితే పడుతుంది. ఎవరైనా ట్రై చేస్తే బెల్లంది అయితే ట్రై చేయండి, ఐరన్ పడుతుంది. బెల్లంతో చేసింది అయితే నల్లగా ఉంటుంది. తర్వాత దీని పక్కన చూసారా ఇదంతా తెల్లగా ఉంది. దీన్నైతే పంచదారతో అయితే చేశారు. పంచదారతో చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ అదైతే అంత మంచిది కాదు. కానీ మ్యాంగో అంటే చాలా మంచిదే, తినచ్చు. కానీ బెల్లంతో చేసింది అయితే ఇంకా మంచిదే. ఎందుకంటే మ్యాంగో మంచిది, బెల్లం వల్ల ఐరన్ పడుతుంది, రెండు మంచిది. కాబట్టి బెల్లంది అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తే మంచిది. ఈయన చూసారా ఇటు సైడ్ అయితే తెల్లగా ఉంది, అటు సైడ్ అయితే నల్లగా ఉంది. బెల్లంది, అదైతే పంచదారది. చూసారా ఆ లేయర్స్ అది ఎండిపోయిన తర్వాత దాని మీద మళ్ళీ ఈయన వేస్తున్నారు. అదంతా వేసి అదంతా స్ప్రెడ్ చేసి చాలా పని. కానీ ఆయన అయితే ఏం అలసిపోకుండా బాగా చేస్తున్నారు. ఈ మ్యాంగో తాండ్రి ఇక్కడే కాదంట, ఇండియాలోనే కాకుండా పైకి కూడా ఎక్స్పోర్ట్ అవుతుందంట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్.